ఏమో మన ముఖాల్లో ఇంకా సంతోషం కనబడతలేదు నాకు. బాధలు ఉంటే సంతోషం ఎక్కడ వస్తుందండి? పైకి మాత్రం నవ్వుతున్నాం కానీ లోన ఎన్నో ఉన్నాయా లేదా? అదే చెప్పండి. ఈరోజు పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజుతో మీ బాధలన్నీ తొలగిపోతున్నాయని చెప్పండి. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. ఈ రోజుతో నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఈ రోజు నుంచి అబ్రహాము ఆశీర్వాదము నీ మీదకి రాబోతుంది. హల్లెలూయా అంటే జోబు నిండినప్పుడే కదా. హల్లెలూయా. బాగున్నావంటే ఏమంటాం? బాగున్నావు అంటాం, కానీ లోన మాత్రం మన అంతరాత్మ అంటుంది, నిజంగానే బాగున్నావా నువ్వు? ఈరోజు నిజంగానే బాగుంటావు. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి నీవు అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు నువ్వు సంతోషంగానే ఉంటావు. హల్లెలూయా. ఎంతమంది కావాలి సంతోషంగా ఇంటికి వెళ్ళాలని? ఉందా లేదా? పక్కన చెప్పండి, దేవుడు నిన్ను నింపు పంపుతున్నాడు అని చెప్పండి. నోరిప్పండమ్మా తల్లులు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను దైవ సేవకులు ప్రసంగి, మంచి పేరు పెట్టుకున్నారు ఆయన, ప్రసంగి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను కానీ కొంచెం అడ్డంకులు ఏర్పడ్డాయి. అది కూడా కొంచెం దూరం. ఇది దగ్గర విజయవాడకే 100 కిలోమీటర్లు, మాకైతే 350 కిలోమీటర్ల దూరం కాకినాడకి. సో ప్రతి శనివారము రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు దగ్గరగా 6 గంటలు ప్రతి శనివారం మేము ప్రార్థనలో ఉంటాం. ఉపవాస ప్రార్థనలో 3 గంటల వరకు ప్రార్థన ముగించుకొని పడుకొని ఎర్లీగా 8 గంటలకు బయలుదేరాం. సో దూరం కాబట్టి కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పక్కనే గుంటూరులో ఉన్నాం అనుకోండి, లేకపోతే చిలకలూరుపేటలో ఉన్నాం అనుకోండి, ఈజీగా ఇక్కడికి. కాబట్టి అదొక కారణం. నేను పిలిచే ప్రతి సమయానికి నేను కాకినాడో అనకాపల్లిలోనో అనేక ప్రాంతాల్లో ఉండడం వలన, దూరం అయిపోవడం వలన రాలేదు. అంతకుమించి ఏం కాదు, రాకూడదని కాదు. హల్లెలూయా. కాబట్టి నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీ ముందు నిలబడడానికి కూడా నాకు అర్హత లేదు. అంత భయంకరమైన జీవితం కలిగి ఉన్నాను నేను. అన్ని అలవాట్లు ఉండే నాకు. తల్లిదండ్రులు మంచి దైవజనులై ఉన్నారు, భక్తిపరులై ఉన్నారు. నేను చూస్తే ఒక్కగానొక్క కొడుకుని కాబట్టి గారాబంగా పెంచారు. దేనికి లోటు లేకుండా పెంచడం వలన చెడు సహవాసాలు పట్టి నేను 10వ ఏటనే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. కానీ మా తల్లిదండ్రులు, అనేక మంది సేవకులు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. నా తల్లిదండ్రుల, మా అక్కల కన్నీటి ప్రార్థనను బట్టి ఈ రోజున మీ ముందు సజీవంగా నిలబడ్డాను. హల్లెలూయా. ప్రార్థన, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను బయటికి ఎంతమంది కావాలి అలాంటి జీవితం? ఎందుకంటే సాతాను పని ఏంటంటే దేవుని బిడ్డలమైన మనల్ని నొప్పి కలిగిస్తే దేవునికి బాధ కలుగుతుంది. అందుకే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు సాతాను? ఏదో దాంట్లో రాంగ్ రూట్లోకి నడిపిస్తాం. ఏ స్త్రీ అయితే ఉదయమే లేచి ఇంటిలో మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడుతుందో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నీ మోకాళ్ళ పోరాటము మొదట నీలో మార్పు రావడం మొదలు పెడుతుంది, తర్వాత నీ ఇంటిలో వాళ్ళకి మార్పు రావడం. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. హల్లెలూయా. కానీ ప్రార్థన ఎలాగ చేయాలన్న దాని మీదే సమస్య ఇప్పుడు.
5 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత మాటలు అయిపోతాయి. 5 నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు ఒక లిస్ట్ ఉంటుంది, ప్రార్థన లిస్టు, అవునా కదా? అవన్నీ అడిగేసిన తర్వాత ఇంకేముండవు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అనుకొని ముగించేస్తారు. 5 నిమిషాలు గట్టిగా చేస్తే 10 నిమిషాలు, అరగంట ప్రార్థన, గంట ప్రార్థన ఉంటుందా? ఇక్కడ గంట నేను అడగనులేండి. గంట ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే నీ ఇంట్లో కార్యాలు జరగటం మొదలవుతాయి. ఎంతమందికి ఇష్టం గంట ప్రార్థన చేయాలని? ఎంతమందికి ఉంది? పొందుకుంటా ఈ రోజున గంట ప్రార్థన చేసే అనుభవంలోకి నేను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి కదా. నీ ప్రార్థన ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఏమ్మా నీ పేరేంటి? నీ పేరే యామని, యాదమ్మ. ఓకే, యాదమ్మకి మంచి ఫ్రెండ్ ఉందనుకోండి, క్లోజ్ ఫ్రెండ్ ఉందనుకోండి. ఆ అమ్మాయి అంటే ఈవిడికి ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయిని కలిసింది అనుకోండి, కలిస్తే ఏయ్ బాగున్నావా అని వెళ్ళిపోద్దా? పక్కన పిల్లడు ఉంటాడు, వాళ్ళ ఆయన ఉంటాడు, అందరూ ఉంటారు. ఇంకా ఆవిడతో మొదలెడుతుంది కదా. పిల్లడు అంటుంటాడు, అమ్మ ఆకలి ఉండరా. చెల్లి కూతురు అంటుంది, అమ్మ పప్పు మాడిపోతుందమ్మా పొయ్యి మీద అంటే హ్యాపీ 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 అంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్తో, క్లోజ్ ఫ్రెండ్తో అరగంట మాట్లాడుతుంది, గంట మాట్లాడుతుంది, గంటన్నర మాట్లాడుతుంది. ఇలా ఆయనకి ఇసుకొచ్చేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇష్టమైన వాళ్ళతో నువ్వు ఎంతసేపు అన్నా. అలాగే యేసు ప్రభువుతో నీకు ముడిపడిన తర్వాత నీకు ఇష్టమైన ఫ్రెండ్తో ఎలాగ మాట్లాడతావో అలాగ ఎక్కువసేపు మాట్లాడటం మొదలు పెడతావు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది అర్థం అవ్వట్లేదా? కాబట్టి చెప్పండి, ప్రార్థన అంటే దేవునితో ఏం చేయడు? వెరీ గుడ్, మాట్లాడటం. కానీ ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే ప్రార్థన ఎప్పుడు వన్ సైడే అయిపోతుంది, వన్ వే ట్రాఫిక్ లాగా. ఏమ్మా ప్రార్థన చేసావా అంటే చేశానండి, 10 నిమిషాలు ఎటండి, పావుగంట చేశానండి అని అంటుంది. ఏమేమి అడిగావు? చాలా అడిగాను. మరి ఆయన ఏమన్నారు? మా పాస్టర్ గారికి తెలుసండి కదా. ఇప్పుడు నేను యాదమ్మని అన్నట్టు వరకు ఎవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నాకు తెలుసు యాదమ్మ. నేను అడిగాను, అప్పుడు పరిచయం లేని వాళ్ళతో మనం మాట్లాడగలమా? కానీ యాదమ్మ ఇప్పుడు తెలుసు కాబట్టి, యాదమ్మ నీ పేరేటని అడిగితే పేరు చెప్పింది. అలాగే ప్రార్థన అంటే ఒకవైపు నుంచి వెళ్ళేది కాదు, అవతల నుంచి కూడా జవాబు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రార్థన చేస్తాము, మొత్తానికి 4 మొక్కలు 5 మొక్కలు 10 మొక్కలు. ఆ తర్వాత ప్రార్థనలో ఏం అడిగావంటే పలానాది అడిగాను అన్నది. మరి యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను చెప్పింది నిజమా కదమా? ఈరోజు నుంచి యేసయ్యతో ఎంతమంది మాట్లాడాలనుకుంటున్నా చెప్పండి? ఖచ్చితంగా మాట్లాడే వెళ్తారు. హల్లెలూయా. సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన నీ హృదయంలోకి వచ్చిన తర్వాత. ఆయన నీలోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న దరిద్రం అంతా పోతుంది. అర్థమవుతుందా? ఈరోజు యేసయ్యని మీరు ఇంటికి తీసుకెళ్తారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్ళడానికి? ఉన్నారా లేదా? నేను అబ్రహాం స్టోరీ వినిపించడానికి రాలేదు, బైబిల్లో ఉన్న ఈ స్టోరీ వినిపించడానికి రాలేదు. నీ స్టోరీ నా స్టోరీ మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి చెప్పండి పక్కన వాళ్ళతో, ఈ రోజు నుంచి దినము నీ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. ప్రక్కన చెప్పండి, ప్రార్థన మారుతుంది ఈ రోజు నుంచి. చెప్పండి, ఇంతకు ముందున్న విశ్వాసము కాదు. చెప్పండి, ఇంతకు ముందున్న నిన్న ఉన్న విశ్వాసము కాదు,
నిన్నున్న ప్రార్థనా జీవితం కాదు, అంతకన్నా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. అమ్మా మీటింగ్ ఇట్టావా, నువ్వు మాట్లాడతావా? హల్లెలూయా. ఓకే, వినండి శ్రద్ధగా. సాతాను ఏం చేస్తాడంటే, ఎక్కడింటే నువ్వు బాగుపడిపోయి ఏ పాశ్రమం అయిపోతావో సేవకురాలు అయిపోతావని ఆ మాటలు వెళ్లకుండా ఏం చేస్తుంటాడు, పక్కకి చర్చిల్లో ఏం జరుగుతుంటుందో తెలుసా? ఆడవాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే కళ్ళతోనే మాట్లాడేసుకుంటారు కదా. సపోజు యాదమ్మ కొత్త చీర కట్టుకొచ్చింది అనుకోండి, పక్కనున్న ఈవిడి అంటది అంటదే, అమ్మో నాకు అన్నానని కళ్ళుతో చెప్పేస్తుంది. అది మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ వేరుంటుంది. బాగున్నట్టు ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే వాక్యం వినకుండా సాతాను ఏం చేస్తాడనమాట, ఆ కొత్త చీర చూపిస్తాడు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? అందుకే సిద్ధపడి రావాలా. నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలామంది చెప్తున్నమాట, అయ్యగారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని ఉపవాసం ఉండి సిద్ధపడి వచ్చాను, ఈరోజు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని చెప్పారు. అందుకని వచ్చే ముందు ఏం చేయాలా, టైం అయిపోతుందని బైబిల్ సంఖ్యలు ఎట్టుకొని స్పీడ్గా వచ్చేయడం కాకుండా, అర్థమవుతుందా? సిద్ధపడదాం ఈసారి నుంచి. హల్లెలూయా. ఒక్కటే ఒకటి చెప్పాలా, అయ్యా నేను వచ్చానయ్యా, నేను వెళ్తున్నాను చర్చికి, ఉట్టిగా నేను ఇంటికి ఒక ఆశీర్వాదం పొందుకొని రావాలా, ఒక విడుదల పొందుకొని రావాలా అని నువ్వు సిద్ధపడిస్తే దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పొద్దు నుంచి మేము టిఫిన్ తినలేదు, ఎందుకు అన్నదిలే, తినాలి అనుకున్నాం కానీ తినలేకపోయాం. ఎందుకంటే దేవుడు చాలాసార్లు నేను పరిచర్యకి వెళ్ళేటప్పుడు టిఫిన్ తిందాం అనుకునేవాడిని, కానీ ఆ ఏరియాలో ఎక్కడ టిఫిన్ దొరికింది కాదు. తర్వాత అడిగేవాడిని, దేవుడు ప్రభువా ఏంటంటే, ఒక కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. నేను అన్నగాని మామూలు భోజనాలు పెట్టే రోజునైతే సంఘం నిండుగా ఉంటుంది. ఉపవాసం అంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన రోజున కనపడరు. హల్లెలూయా. నేను చెప్పింది నిజమే కదా. మామూలు రోజుల్లో 30 మంది ఆదివారం ఉండేవాళ్ళు, ఉపవాస ప్రార్థన రోజున 5గురే ఉంటారు. ఆ యొక్క సంఘం యొక్క నిజమైన శక్తి ఏంటంటే 5గురే. నేను చాలామంది ఏం చెప్తారు, మా సంఘం అండి 100 మంది అండి, ఆదివారం ఎంతమంది వస్తారట? నేను వెంటనే అంటాను, శుక్రవారం ఎంతమంది వస్తారు బాబు ముందు చెప్పంట. 20 మంది కూడా రారండి. ఉపవాస ప్రార్థన రోజున. అర్థమైందా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే, నీకు ఏదైతే లోటుగా ఉందో ఆ లోటుని తీసేసి నీకు కావాల్సింది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పింది అర్థమైందా, అర్థం లేదా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొదటి మాట, నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలా. ఈ ప్రార్థన చిలక పలుకులు పలికేలాగా ఉండకూడదు. ఆయనతో ఏ అనుభవం ఉండాలా? ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. నువ్వు ప్రార్థన చేశాక ఆయన విని నీకు జవాబిచ్చే స్థితిలో ఉంటేనే అది ప్రార్థన. పరిచయం లేనివాడితో నువ్వేం మాట్లాడతావు? పరిచయం ఉందా? చంద్రబాబు నాయుడు తెలుసా అండి అంటే ఇక్కడ వాళ్ళు ఉన్న అందరూ ఏమంటారు? తెలుసా తెలీదా? ఎందుకు తెలియదండి, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటారు కదా, అందరికీ తెలుసు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చంద్రబాబుకి నువ్వు తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటామండి? ఈ పాటి దీన్ని ఏసీ చర్చి చేసేద్దామండి, ఇక్కడ బ్రహ్మాండమైన రోడ్లు కదా. యేసయ్య తెలుసా అంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, యేసుప్రభు నాకు తెలుసండి అని అంటారు.
దేవుని నమ్ముకోని వాళ్ళు కూడా ప్రపంచం అంతా యేసుప్రభు గురించి తెలుసు. ప్రశ్న ఏంటంటే, నీకు వ్యక్తిగతంగా యేసుప్రభు తెలుసా? హల్లెలూయా. ఆయనతో నీకు పరిచయము ఉందా? ఆయనతో పరిచయం, సీఎం చంద్రబాబు నాయుడుతోనే నీకు పరిచయం ఉంటేనే నువ్వు టాప్లో ఉంటావు, అన్ని అవసరాలు తీరిపోతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వారిని సృష్టించిన ఆయన నీకు పరిచయం అయితే ఇంకా నువ్వు ఎలాగుంటావు? గొప్పగా ఉంటావు. హల్లెలూయా. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఏమా నేను చెప్పింది అర్థమవుతుంది, అర్థమవట్లేదా? ఓకే. కాబట్టి మొదట ఏమవ్వాలి? పక్కన చెప్పండి సిస్టర్, పక్కన చెప్పండి అక్క, నీ ప్రార్థన ఈ రోజు నుంచి మారిపోవాలక్క. హల్లెలూయా. మార్గం ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన విని జవాబిచ్చే స్థితిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు కదా నీకు సంతోషం. ప్రభువుని పలానాది అడిగాను, ప్రభు నాకు కారు కావాలని అడిగాను. అడిగాక ఆయన ఏమనాలా? ఏదోటి ప్రార్థన చేసిన తర్వాత ఒక సేవకురాలు ఉంది, కరుణ అనే ఆమె, కరుణ అబ్రహాం. వాళ్ళ అబ్బాయి ఆనందం, నేనే అన్ని దేవునిలోకి నడిపించాను దేవుని కృపను బట్టి. ఆడొచ్చి అంటాడు, అంకుల్ గారు మీరు తెల్ల కారులో మీరు వెళ్తూ నేను చూశాను అంటున్నాడు. కళ అంటే నేను ఏమడిగానో, ఏ కారు అడిగానో, నేను తెల్ల కారు అడిగాను. సో దేవుడు అబ్బాయి ద్వారా ఏం చేశాడు? మనతో మాట్లాడాడు. ఆడు చెప్పిన వారానికి తెల్లకారే వచ్చింది. హల్లెలూయా. ఎంతమందికి ప్రార్థనలకు జవాబు కావాలి చెప్పండి. నిజంగా కావాలా? ఆశీర్వాదం కావాలా వద్దా? కదా. దరిద్రం అంతా పోవాలా వద్దా? కావాలా? మరి ఏం చేద్దాం చెప్పండి. దరిద్రం పోవాలంటే నెంబర్ 1, ఆయనతో నువ్వు వ్యక్తిగత అనుభవంలోకి వెళ్ళాలా. రెండోది, నీ గురించి, నీ ఇంటి గురించి ఉపవాస ప్రార్థన. మీరు ఏం చెప్పినా బాగానే ఉంది, కానీ ఇది మాత్రం అంతగా మాకు కదా. హల్లెలూయా. చూడండి, పిల్లలు తల్లిని డ్రెస్ కొనమని అడుగుతారు. అడిగినప్పుడు తల్లి అంటుంది, సరే కొంటాను అంటుంది. డ్రెస్ ఖరీదు చూస్తే 3000. వెంటనే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? 500 1000 లోపు అయితే కొందాం అనుకున్నాను, 3000 నేను కొన్నంటే ఈ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ అమ్మ మీద యుద్ధం ప్రకటిస్తుంది. టిఫిన్ తింటూ, దేవి రావే టిఫిన్ తినవే అంటే, దానికి ఇష్టమైన టిఫిన్ అయినా సరే అప్పుడు ఏం చేస్తుంది? అసలుకే తిండిపోద్ది, అదే వచ్చి తింటుందిలే అని అనుకుంటుంది వీళ్ళమ్మ. మధ్యాహ్నం భోజనం టైంకి కూడా మంచి దీనికి ఇష్టమైన చికెన్ కర్రీ వండితే తిండి తిండగరా అంటే ఈ అమ్మాయి ఏమంటుంది? పోరాటంలో ఉంది. ఏ డ్రెస్ అడిగిందో ఆ డ్రెస్ కొరకు అమ్మతో పోరాటంలో దిగి నాకు భోజనం పక్కకి తోసేస్తుంది. వాళ్ళ అమ్మకు అప్పటి నుంచి టెన్షన్ వస్తూ మొదలవుతుంది. అమ్మో ఉదయం టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళ అమ్మకి. అమ్మో నా కూతురేటి ఇలా ఉంది, 3 అయిపోతుంది, 4 అయిపోతుంది, 5 అయిపోతుంది, మాట్లాడతలేదు, ఉరుకులేదు, పలుకులేదు, అలా కూర్చొని ఉందంట. సాయంత్రం ఏ తెస్తే అవి కూడా తింటలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ చెప్పాలా? ఓ దెబ్బ పడేసి నడవే ఇది కొంటానని చెప్పి అడిగింది కొంటదే. మనమే మనుషులమైన మనమే మన బిడ్డలు ఆకలితో ఆగిపోతే మనం ఆగకుండా కొంటాము. కానీ మనము దేవుని నుంచి ఆశీర్వాదం పొందడానికి కడుపు కట్టుకుంటే ఆయన ఆగడు, దిగొస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మొర్రపెట్టగా యెహోవా దిగి వచ్చెను. హల్లెలూయా.
400 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు వచ్చేసాడు, వచ్చి ఆమెను విడిపించాడు. అది ప్రార్థనకుండే శక్తి. వారంలో ఒకరోజు ఏం చేయాలా? ఆ చంటి పిల్లలు పోరాడినట్టుగా నువ్వు పోరాడితే నీ భర్త మారాలొద్దా? ఎంతమందికి ఉంది ఆశ కదా? కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి, మీరే చెప్పాలా. ప్రసంగం మీరే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? ఏం చేయాలా? ఎలాంటి ప్రార్థన? ఒక అమ్మి చేసింది లేండి ఉపవాసం, ఒక అరడజన్ ఇడ్లీ పడిచింది, చెంబుడు కాఫీ తాగింది. ఎందుకన్నా మంచిదని ఒక పెద్ద బాటిల్తో మజ్జి కట్టుకుని వచ్చింది చర్చికి. ఎందుకన్నా మంచిదని. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5 నిమిషాల్లో ఏమైంది? ఏమవుద్ది? పడుకుంది. అర్థమైందా? ఈ రోజున నువ్వు పోరాడినప్పుడు సమస్యలన్నీ పోతాయి. ఒక పూట ఏం చేయాలా? మార్నింగ్ ఆరైపోద్ది, దుప్పటి తీయదు కదా? నిజమా అబద్ధం? అవునా కదా? హల్లెలూయా. ఒక పాట ఇచ్చాడు దేవుడు, మంచి పాట. వేకువనే నీ సన్నిధిన్ మోకరింతునే, వేకువనే నిన్ను నేను స్తుతించెదను, వేకువనే నీ సన్నిధిన్ మోకరింతునే, వేకువనే నిన్ను నేను స్తుతించెదను. అర్హుడా యోగ్యుడా, అర్హుడా యోగ్యుడా, మహోన్నతుడా నా యేసు రాజా, మహోన్నతుడా నా యేసు రాజా. హల్లెలూయా. ఏం చేయాలా? ఈ రోజున మత్తు ఏమవ్వాలా? చెప్పాలా? కొంతమందికి మత్తు వదులుతుంది, మోకాళ్ళ పోరాటం మొదలు పెడతారు. మోకాళ్ళ పోరాటం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పోరాటానికే? కొంతమందికి ఆరాటమే కానీ పోరాటం ఉండదు. అర్థమైందా? 32 ఆదికాండంలో ఒక మాట రాయబడింది, దయచేసి తీయొద్దు, వినండి. టీవీ చూసేటప్పుడు టీవీ ఎంతమంది చూస్తారు ఇక్కడ చెప్పండి కదా? కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఈ సీరియల్ చూసినప్పుడు 3 వారాల క్రితం ఏ చీర కట్టిందో అడగండి. నీకు తెలదా వదిలి? పచ్చ చీర కట్టింది ఆవిడ, చిలక పచ్చ చీర అని చెప్పేస్తుంది. అర్థమైందా? అంటే టీవీ చూసేటప్పుడు గుడ్ల గోబలా చూస్తా అంత చెత్త అంతా ఇందులో స్టోర్ అయిపోతుంది. నేను బైబిల్ దగ్గరికి వచ్చేటోడికి ఎన్నిసార్లు తెస్తామో కానీ మర్చిపోతూ ఉంటాం. అది ఎక్కడికి వెళ్తుంది కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఒక అడుగు కిందకి రాలు. నేను చెప్పేది వినండి. హల్లెలూయా. బైబిల్ మూసేయండి, నా వంక చూడండి చాలు. కనీసం అంత కాస్తో కోస్తో బుర్రకాయలోకి వెళ్తుంది. 32 ఆదికాండంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనంట రాత్రంతా పోరాడాడంట. రాత్రంతా ఏం చేశాడట? నాకు ఆశీర్వాదం కావాలి ప్రభు అంటే రాత్రంతా వాక్యంలో రాయబడింది, అతడు పోరాడి గెలిచెను అని. హల్లెలూయా. పోరాడిన వాళ్ళకే జయం కలుగుతూ ఉంటుంది. మనకి చాలా సింపుల్ పోరాటము. నీ ఇంట్లోనే వేకునే లేసి ఏం చేయాలా? ఈ రోజున ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలా? 5 గంటల తర్వాత పడుకుంటే ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, దరిద్రం పోవాలంటే పక్కన చూసి చెప్పండి, దరిద్రం పోవాలంటే 5 గంటల తర్వాత నువ్వు పడుకోకూడదు సిస్టర్. హల్లెలూయా. చెప్పండి, నోడుతో చెప్పండి, కనీసం పని అవుద్ది. ఓకే. 5 తర్వాత ఏం చేయకూడదు? నువ్వు పక్క మీద ఉండడానికి వీల్లేదు. చూడండి, 3 నెలల తర్వాత నీ అప్పులన్నీ తగ్గడం మొదలు పెడతాయి. మీ ఆయన అంటాడు సడన్గా, నీకు గుండె నొప్పి వచ్చేద్ది అనమాట. ఈరోజు నేను చచ్చికి వద్దాం అనుకుంటున్నానే అంటాడు. నువ్వు ఇలా పడిపోతావు అంతే దెబ్బకే.
ఈ మాట వినేటప్పటికి నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బలహీనతల నుంచి బయటకు వచ్చే ఒక అనుభవం కనబడతా ఉంటుంది. ఎప్పుడు 6 గంటల వరకు పడుకుంటే కదా. ఉపవాస ప్రార్థన రోజున సొమ్ముడు కాఫీ లేదా చచ్చే కొట్టేసే పని చేస్తే మార్పు వస్తుందా కదా. మార్పు రావాలంటే ఏం చేయాలా? నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 ఎప్పుడు? ఎంతమంది లెగిస్తారు ఈ రోజు నుంచి? లగవా? నువ్వు చెయ్యి ఎత్తలేదే. హల్లెలూయా. ఇది చూడండి, నేను మంత్రం వేసి చింతకాయలు రాల్చినట్టుగా నేనేం చేయలేను. ఏది అవ్వదు కూడా అలాగా. నీ అంతటా నువ్వే దేవుడి నుంచి ఆశీర్వాదం తెచ్చుకోవాలి. ఉదాహరణకి చెప్పనా, చాలామంది వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, ప్రార్థనలో గుర్తెట్టుకోండి అంటారు. నేను అంటాను, నీకు ఆకలిస్తే నువ్వు తినాలి కానీ నేను తినడం ఏంటి? ఆకలిస్తే ఎవరు తినాలి? ఈవిడికి ఆకలిస్తుందంట, నేను తినాలంట. బాగుందా? హల్లెలూయా. కాబట్టి నీకు ఆకలిస్తే కాకపోతే అందిస్తాం కావలసింది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎప్పుడైతే నువ్వు పోరాటం చేస్తూ ఉంటావో నీ జీవితం మారిపోతుంది. బోళ్ళు మందికి సహాయం చేయాలని ఉందా లేదా? నీకు నిజం చెప్పు, ఉందా లేదా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుని స్తోత్రం చెప్పు. అది ఎప్పుడు నెరవేరటం మొదలు పెడుతుందంటే సాతాను బోడు చెప్తాడు, రాత్రి అంతా పిల్లడితో కష్టం అయిపోతుంది, పొద్దున్నే ఎలాగండి లేగడం. నువ్వు ప్రార్థన చేస్తే ఆడు 6 గంటల వరకు లెగడాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, తీర్మానం చేసుకుంటే అడ్డంకులు అన్నీ ఏమైపోతాయి? నేను ఆదివారం సాయంత్రం పూట కాకినాడకి దగ్గరలో ఒక ఏరియాకి, వాకల్పూడి అనే ఏరియాకి సాయంత్రం వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. అక్కడికి యవ్వనస్తులు బెడ్లు వచ్చేవారు. వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వద్దామనుకునేటప్పటికి వాళ్ళు సెలవిచ్చేవాడు కాదాడు. ప్రభు నేను ఎలాగైనా ఈవేళ వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు వచ్చారు. ఆ రోజున ఎలాగొచ్చారా అంటే, ఏముందండి ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్ అయిపోయిందండి, మిషనరీ ఏమైందట, పాడైపోయిందంట. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు ఆశ ఉంటే చెప్పండి, నీకు నోరిప్పాలి ఈ రోజున, నీకు గట్టిగా అనాల, నీకు ఆశ ఉంటే దేవుడు మార్గం తెరుస్తాడు. దేవుడికి మార్గం తెరవాలంటే నీకు ఆశ ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? సిద్ధంగా ఉన్నారా? కొంతమంది యుద్ధానికి చాలా సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. ఈ యుద్ధంలో నువ్వు పోరాడుతుంటే నువ్వు కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు కదిలింపబడతారు. పక్కిళ్ళోళ్ళు మారాలని ఉందా ఆశ? ఉందా లేదా? ఉంది కదా. ఉందా లేదా? గట్టి చెప్పమ్మా. ఎవరో వినకూడదన్నట్టు చెప్తున్నావు ఏంటి? ఉందా లేదా? ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వెళ్ళేటప్పుడు అందరూ పొద్దున్న ఎవరన్నా పలకరించిన ప్రైజ్ లాడ్ కాదు అనండి. ఏంటి దాని అర్థం? 5కి లేసావా అని అనాలా. అంటే ఏంటి? ఒకరినొకరు ఏం చేసుకోవాలట? హెచ్చరించుకోవాల. కాబట్టి ఈ రోజున ప్రైజ్ లాడ్ కాదు చెప్పడం. చేసావా? నువ్వు చేయటం మొదలు పెడితే, నేను చెప్తున్నాను అమ్మాయి, మీరు చేయటం మొదలు పెడితే అనేక మంది చేయడానికి వస్తారు. కావాలొద్దా అలాంటి జీవితం? కావాలొద్దా? ఎంతమందికి కావాలా? ఓకే. నెంబర్ 1 ఏంటి చెప్పాలా? ఏంటి చెప్పాను? నెంబర్ 1 ఎన్ని గంటలకి? 6 తర్వాత 5 గంటలకా? ఎన్ని గంటలకు చేయడం మొదలు పెట్టాలి? స్టార్ట్ చేయాలి? చెప్పండి అమ్మా. సో నువ్వు ప్రార్థన మొదలు పెడితే దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. నీ ఇంట్లో పరిస్థితులు అప్పుడు మారుతాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా నువ్వు ఉదయం బద్ధకంతో నువ్వు ప్రార్థన చేయడానికి లెగకపోతే
కార్యాలు. నెంబర్ 2, ఇంట్లో గట్టి సమస్యలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కసారి చాలా బాధేస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను చర్చికి వెళ్తున్నాను అయినా ఏమవట్లేదు పని. కారణం ఏంటో తెలుసా? ఈ కడుపు ఒక పూట అన్నా సరే నువ్వు కట్టవు. మా యొక్క పరిచర్య యొక్క సీక్రెట్ ఏంటంటే రహస్యం ఉపవాస ప్రార్థన. ఇంకా బ్లెస్సీ ఆ పాప గత 2 రోజుల నుంచి ఉపవాసం ఉంటుంది ఆత్మీయంగా ఎదగడానికి. ప్రార్థన ఎంతమందికి మారాలని ఆశ ఉంది? మీరు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత, వేకునే లేగటం మొదలుపెట్టిన తర్వాత నీ ప్రార్థన మారటం మొదలు పెడుతుంది. ఏమి అడ్డంకులు ఉన్నాయో ఒక్కొక్కటి తొలగిపోవటం నువ్వు చూస్తూ ఉంటావు. నీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని. హల్లెలూయా. కాబట్టి నేను ఒక అరగంటలో ముగించిపోతున్నాను. కాబట్టి ఈ లోపల మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని పిల్లల్ని ఎవరికన్నా చెప్పండి, అబ్బాయికి పక్కన వాళ్ళు ఎవరికన్నా చెప్పి నుంచోండి. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దయచేసి నుంచోండి, ప్రేయర్ చేద్దాం.